క్రియల వలన మనకు రక్షణ వస్తుందని మనం అనుకుంటాం. మన క్రియల వలన మనకు రక్షణ రాదు. సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. రక్షణ వాక్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. కానీ ఏదో నేను మంచి పనులు చేస్తున్నాను, క్రియలు చేస్తున్నాను, క్రియలతో పాటుగా నీకు విశ్వాసం కూడా ఉండాలి. కాబట్టి క్రియలతో పాటుగా విశ్వాసం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమని దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే జ్ఞానులు ఈ రోజున బయలుదేరి ఆ బాల యేసును చూసి పాపలను సమర్పించారు. అలాగనే కొల్లను లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8వ వచనంలో రాత్రి అందరూ పాపాలను మందరు కాస్తూ ఉండగా మొట్టమొదటి సందేశం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు పుట్టాడు అనేటువంటి సందేశం మొట్టమొదటిగా గొల్లల దగ్గరికి దేవుడు తన దూతలను పంపించాడు. పూర్వకాలంలో గొల్లలు ఊరి బయటే చీకట్లో మీకు మట్టు ఎప్పుడు వారు ఊళ్ళోకి వచ్చేవారు, ఊరి బయటనే వాళ్ళ జీవితం అలాంటి వెలివేయబడిన, త్రోసివేయబడిన, నెట్టివేయబడినటువంటి జీవితాలలో నలిగిపోయి కురిగిపోయి బాధల్లో ఉన్నటువంటి గొల్లల దగ్గరికి దేవుడు పుట్టాడనేటువంటి సందేశాన్ని దేవదూత ముందు ప్రకటించింది. ఎవరికంటే గొల్లల దగ్గరికి మొట్టమొదటి సందేశం డోంట్ ఫియర్ అనే మాటతో ప్రారంభమైంది. భయపడకుడి అన్నారు కదా. మనం దేవుడి వాక్యంలో గమనించినట్లయితే అక్కడ రాయబడ్డ మాట భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం. ప్రజలందరూ ఈ రోజున ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి మానవులకి, ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో రాయబడిన మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ రోజున ప్రపంచమంతా సర్వ మానవాళి ఈ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుగుతుంది. అందుకని దేవదూత కూడా ఏమంటుందంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకే జన్మించాడు. రక్షకుడు మీ కొరకు జన్మించాడు. రక్షకుడు అనగా మానవుని యొక్క యోగక్షేమాన్ని చూసేవాడు. ఈరోజు మీరు వారిని పైకి లేవనెత్తడానికి లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క జనన వృత్తాంతాన్ని గురించి కూడా లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఒక నాటకంలో 8 అంకాలు ఉంటాయి. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన వృత్తాంతాన్ని గురించి 8 అంకాలుగా ఆయన రాశారు. ఈ లూకాసు వార్తలో యేసు ప్రభు వారికి ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే యేసు ప్రభు వారు మానవుడు అని రాశారు. మానవుడు మానవ స్వరూపంగా ఈ లోకంలో జన్మించాడు. అందుకని ఆయన తను తగ్గించుకున్నాడు, దాసుడు స్వరూపాన్ని ధరించుకున్నాడు అని ఆయన రాస్తూ ఈ లూకాసు వార్తలో మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. గొల్లవారికి చదువు లేదు, విద్య లేని వారు ఆనవాళ్ళు, వారికి ఒక ఆనవాలు. మనం కూడా వీటన్నా ప్రయాణం చేయాలంటే ఆనవాలు గుర్తు పెట్టుకుంటాం. ఏదో ఒక చెట్టు లేకపోతే ఏదో ఒక ఆనవాలు పెట్టుకొని అక్కడికి జర్నీ చేస్తూ ఉంటాం. ఈ గొల్లవారికి కూడా దేవదూత ఒక ఆనవాలను, ఒక శిశువు ఒత్తి గుంటలతో చుట్టబడి ఒక గుంటలో పడుకొని ఉండగా మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమూహంతో ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానకరుడుగాక. మన దేవుడు ఎవరనగా సమాధానకర్త అయిన దేవుడు. ఈరోజు మనకి సమాధానం ఇవ్వడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన మనుషులు మనం అందరం కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. ఏం చేయాలి? మరి ఆయనకి ఇష్టమంటే కొత్త బట్టలు ధరించుకుంటే ఆయనకి ఇష్టమా? ఇంట్లో ఉంటుందే ఇష్టమా? ఇంట్లంతా రంగులు వేసుకుంటే ఆయనకి ఇష్టమా? ఇంటికి, ఒంటికి, కంటికి, పంటికి అన్నిటికీ పండుగ అయ్యాలి కదా. ఈరోజు మనం అన్నిటికీ పండుగే. ఇళ్ళన్నీ చాలా అందంగా అలంకరించుకుంటాం. మన శరీరానికి నూతనమైనటువంటి దుస్తులను ధరిస్తూ ఉంటాం. మన పంటికి అంటే మన పంటికి అనగా మంచి పిండి పదార్థాలు చేసుకొని
మంచిగా తాగడానికి దేవుడు కంటికి, పంటికి, వంటికి, ఇంటికి అన్నిటికీ ఈరోజు పండగ అనగానే సంబరాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుడు ఉంటాడు. ఎవరు ఆయన కృష్ణులు అంటే పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో దేహములో ఉన్నను ఈ దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనము దేహమును దేహమును విడిచినను మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో రాస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యథార్థవంతులు వర్ధిల్లుదురు, అబద్ధమాడు పెదవులు ఆయనకి హేయములు, సత్యవంతులు ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 22వ వచనం. యథార్థవంతులు, అబద్ధమాడే పెదవులు ఆయనకి హేయములు, సత్యవంతులైతే ఆయనకి ఇష్టలు. సత్యమే పరగా ఆయన దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడిగా, దేవుడిగా, నరావతారుడైనటువంటి క్రీస్తుగా ఈ లోకంలో జన్మించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మాట్లాడుతూ 52వ వచనం 53వ వచనంలో గమనిస్తే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఎంతవరకు సింహాసనం మీద బలవంతులు కూర్చొని రోమా ప్రభుత్వం వారి మీద బలవంతపు పన్నుల వసూలు చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ఈ శ్రమ, ఈ కష్టం, ఈ పన్నుల భారం కట్టలేకపోతున్నామని రోమా ప్రభుత్వంలో ప్రజలు విసిగించిపోయారు. మా కొరకు ఒక రక్షకుడు వస్తాడు, మెసేజ్ వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగా శ్రీ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. శ్రీ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. శ్రీ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. సింహాసనం ఎక్కించేవాడు. అలాగే 53వ వచనంలో ఆకలి ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వృద్ధి చేతులతో వేసేవాడు. పేదవాళ్ళు, అనాథులు, అనాథులు లోకంలో ఆకలితో ఉంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి, బలవంతులను పరదోసి దీనులను సింహాసనం ఎక్కించడానికి యేసు ప్రభువారు దీనుడై దాసుని స్వరూపమును ధరించి ఇదిగో మరి ఆయన ఆకారవంత మనుషులుగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడు అని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్త్రీ గర్భమందు జన్మించాడు. ఈ రోజున ప్రియమైన వారు నీవు ఎక్కడికి వెళ్ళినా చూపించినటువంటి ప్రేమ యేసయ్య మనకు ప్రేమ చూపించే దేవుడుగా ఈ లోకంలో జీవించాడు. ఒకవేళ మన ప్రేమను కొద్దికాలం ఆగిపోవచ్చు. సడన్గా అప్పుడప్పుడు ఏదైనా తేడా వస్తే మన ప్రేమ ఆగిపోవచ్చు. కానీ యేసయ్య ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ. నీవు ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. కాబట్టి తను ఎందరైతే అంగీకరించేదో తన నామమందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలు అవడానికి నేను అధికారం ఇస్తానంటున్నాను. కాబట్టి ప్రియమైన వారా, యేసయ్య మనందరి కొరకు ఆ బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. ఆ నక్షత్రం యేసు ఎక్కడ పుట్టాడో మార్గం చూపెట్టింది. ఈ రోజున యేసు ఎక్కడ పుట్టాడో ప్రజలకి మార్గం చూపెట్టాలంటే నువ్వు నేనే. అందుకనే దానియేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఎవరు అనేకులను విప్పుదురో మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. నక్షత్రాల గురించి 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ముందురు ప్రకాశింతురు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. జ్యోతులు అంటే ఎవరైనా వెలిగిస్తేనే జ్యోతులు వెలుగుతాయి. నక్షత్రం ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, అవి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాయి. అందుకని ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రం అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ నక్షత్రం యేసు ఎక్కడ పుట్టాడో మార్గం చూపించింది ఈ నక్షత్రమే. మరి యేసు ఎక్కడ పుట్టాడో ప్రజలకు తెలియాలంటే నక్షత్రం ఎవరు ఉండాలా? ఎవరు అనేకులు తిప్పుతురు వారి నక్షత్రం. అంటే ఈరోజు వారు ఆ
నక్షత్రమును చూసి అత్యానంద భరితులై యేసు ఎక్కడ పుట్టాడో చూసి సాగరపడి పూజించారు. మరి ఆ యేసును పూజించాలంటే నక్షత్రమైన మనలను చూసి, కొంతమంది పేరు నక్షత్రం అని పేరు పెట్టుకుంటారు. మా సంఘంలో కూడా ఉన్నారు ఒక సహోదరి నక్షత్రం. నేను వారి గురించి చెడుగా చెప్పట్లేదు, కానీ నక్షత్రం అనగా నిరంతరం ప్రకాశించే ఒక వెలుగు, ద లైట్, ద మూవింగ్ స్టార్. ఈరోజు మనమందరం ఒక్కొక్క నక్షత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. యేసు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, రక్షణ అంటే ఏంటి, యేసు ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మనం యేసు పుట్టిన స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే మనమందరం ఒక మూవింగ్ కదిలే స్టార్. మన ఇంటి మీద కట్టుకుంటాం, అది కదా ఆయన స్టారు, ఇంట్లో బాగు. ఈ క్రిస్మస్ పండుగ అంతేనా? ఇంటి మీదేమో స్టారు, ఇంట్లోనేమో బాధ పెట్టుకున్న కూడా ఉంటారు. ఏంటంటే క్రిస్మస్ పండుగ కదా, క్రీస్తు పుట్టాడని ఫుల్గా మందు తాగే కొంతమంది, వాళ్ళకు కూడా క్రిస్మసే. మందు తాగే వాళ్ళు కూడా ఇది క్రిస్మస్ పండుగే. ఎందుకు తాగేదంటే క్రిస్మస్ పండుగ, యేసు పుట్టాడని సంతోషం. యేసు చనిపోయినప్పుడు మందు తాగుతారు, అది క్రిస్మస్, అది వాళ్ళ ఆనందం. ఈరోజు మేము వాళ్ళ మనం ఇంటి మీద కట్టుకుంటే నక్షత్రం కథలు, కానీ నీవే ఒక నక్షత్రంగా వారు ఆ నక్షత్రం చూసి ఈరోజు మనలను కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. మనం ఒక నక్షత్రం లాగా ప్రజలను నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఎవరు నేకులను తిప్పుదురో వారు నిరంతరం వెలుగుచున్న నక్షత్రములని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి దయచేయడానికి ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దైవమైన మానవులందరినీ ప్రేమించినటువంటి దేవుడు ప్రభువా, నీకు మా పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడు తండ్రి. మీరు మా పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడైనా మానవులుగా మేమందరము నశించిపోతున్న మమ్మల్ని అందరినీ వెతికి రక్షించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మా స్వరూపము దాల్చి, మా శరీరమును దాల్చి మానవుడిగా ఈ లోకంలో జన్మింపజేశారు. యేసయ్య, ఆయన జన్మ చరిత్రాత్మకమైనది ప్రభువా. ఆయన జన్మ ఎంతో గొప్పది. ఈనాడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే పుణ్యాత్మ జన్మ, చారిత్రాత్మకమైనటువంటి జన్మ, సాధారణమైనటువంటి జన్మ, సాత్వికత అయినటువంటి జన్మ ప్రభువా. ఇంత గొప్ప జన్మ ఈ లోకంలో మీరు జన్మించడం ద్వారా మానవులుగా మా ఎడల మీరు చూపించిన ప్రేమ, కరుణ, దయ ఎంత గొప్పది. పేదరికంలో ఉన్న మమ్మలను పైకి లేవనడానికి, బలవంతులను పడద్రోసి దీనులైన మమ్మల్ని అందరినీ సింహాసనం ఎక్కించడానికి ఈ లోకంలోకి మీరు వచ్చారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మానవులుగా మమ్మల్ని అందరినీ రక్షించేది మీరే ప్రభువా. నీవు రక్షించే దేవుడు, పోషించే దేవుడు, విమోచించే దేవుడు, మా ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు అని నేను నన్ను ప్రభువా. మీ పాదముల దగ్గరికి వచ్చి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మా రక్షణ కర్తవు నీవే, మా ఇమ్మానుయేలు దేవుడు నీవే, మాకు తోడుగా ఉండి నిరంతరం నడిపించే దేవుడు నీవే, మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించేది నీవే ప్రభువా. మేమందరము నీ ప్రజలను నీవు మేపే గొర్రెల ప్రభువా. ఆయన ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని మత్తయి సువార్తలో 1:21 మీరు సెలవించినట్లుగా మీ ప్రజలంగా మేము ప్రభువా. మమ్మల్ని అందరినీ విమోచించి రక్షించమని మీ సంఖ్యలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.